నా ఫిజికల్ నా నాట్ ఏదైతే ఉందో అది దీనికి కనెక్ట్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ పింగ్ 8.8.8 అని ఇస్తాను. చూడండి నా ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది. సో, పింగ్ యూట్యూబ్.కామ్ చూడండి. నా వీఎంకి ఇంటర్నెట్ వస్తుంది. ఎలా వస్తుంది? అంటే సేమ్ ఇదే స్ట్రాటజీయే యూజ్ చేస్తుంది. 2 నెట్వర్క్ అడాప్టర్స్‌ని అయితే వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్స్‌ని అయితే నేను క్రియేట్ చేశాను. ఒకటేమో ప్రైవేట్‌కి ఇచ్చాను. ఇంకోటేమో నాట్‌కి ఇచ్చాను. ఎప్పుడైతే ఇంటర్నెట్ కావాలో అదేం చేస్తుంది నా వీఎం నెట్ 2తో కమ్యూనికేట్ అవుతుంది. అలానే ఇక్కడ నా దగ్గర ఇంకొక వీఎం ఉందనుకుందాం. ఇంకొక వీఎం గూడా ఉందనుకుందాం ఇలానే. సో, ఈ వీఎం వచ్చేసి మనకి వీఎం, వీఎం2 ఈ వీఎం2కి నేనేం చేశాను 2 హ్మ్. అడాప్టర్స్ అయితే ఇచ్చేసాను. సేమ్ అడాప్టర్సే. ఓకే. ఇప్పుడు ఈ వీఎం1 వచ్చేసి వీఎం2తో పింగ్ అవ్వాలంటే అది యూజ్ చేసే నెట్వర్క్ ఆ నెట్వర్క్ అడాప్టర్ వచ్చేసి ఇదనమాట. ఏది వీఎంనెట్ 3 యూజ్ చేస్తుంది. సో, ఇది ఇంటర్నల్ వీఎం గదా! సో, ఇంటర్నల్‌గా ఈ నెట్వర్క్ అడాప్టర్‌ని యూజ్ చేస్తుంది. ఎక్స్‌టర్నల్‌కి పోవాలంటే ఏమి మనం నాట్ కాన్ఫిగర్ చేసాం గదా! ఈ అడాప్టర్‌కి. అందువల్ల ఈ రిక్వెస్ట్ అనేది వీఎంనెట్ నా ఫిజికల్ నెట్వర్క్ ఏదైతే నా విండోస్ 11 వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్ ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. అదొచ్చేసి లాన్‌కి కనెక్ట్ అవుతుంది. ఆ లాన్ నుంచి నా వైఫై రౌటర్ కనెక్ట్ అయ్యి, నా వైఫై రౌటర్ వచ్చేసి నా ఇంటర్నెట్‌కి ప్రొవైడ్ చేస్తుంది. నా ఇంటర్నెట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇలానా వర్చువల్ నెట్వర్క్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో, హోప్ ఇక్కడి వరకు మీకేమి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందనేసి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం డాకర్ నెట్వర్కింగ్ గురించైతే మాట్లాడుకుందాం. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డాకర్ నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, దీనిలో డాకర్ నెట్వర్కింగ్‌లో ఫస్ట్ మనం కొన్ని క్వెషన్స్‌తో స్టార్ట్ చేద్దాం. సో, ఆ క్వెషన్స్ ఏంట్రా అంటే ఆహ్, కంటైనర్ షుడ్ హావ్ ఏ ఐపీ అడ్రెస్. ఓకే. సో, నేనెప్పుడైనా ఏదైనా కంటైనర్ క్రియేట్ చేస్తే, ఆ కంటైనర్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉండాలి. ఐపీ అడ్రెస్ ఎందుకు? ఐపీ అడ్రెస్ ఉంటేనే నేను నా నెట్వర్క్‌లో ఉండే ఇంకొక డివైసెస్‌తో కమ్యూనికేట్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 కంటైనర్స్ ఉన్నాయి. ఆ 2 కంటైనర్స్‌కి ఐపీ లేకపోతే, నా 2 కంటైనర్స్ మాట్లాడుకోలేవు గదా! అవునా? రైట్. సో, సి1 అనుకుంటాను. సో, కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 షుడ్ టాక్ ఆర్ గెట్ విత్ ఈచ్ అదర్. సో, ఐపీ వచ్చేసాక సి1 అంటే 2 కంటైనర్స్‌ని క్రియేట్ చేద్దాం. సో, మనం ఏం చెప్తున్నాం ఇక్కడ కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఓకే. సో, ఇదొక రిక్వైర్మెంట్. థర్డ్ రిక్వైర్మెంట్ ఏంట్రా అంటే సి1 అండ్ సి2